కలిగిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడు మీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అయాదుగో ప్రభ, నీ వాక్యమును ధ్యానించిన బిడ్డగా పరమ గురువుగా మా మధ్యలో ఉండి బోధకుడు అయ్యుండి ప్రభ, మమ్మల్ని సరిచేసి సరైన మార్గంలో నడిపించమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ముందుగా దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. పోయిన ఆదివారం ధ్యానించిన అంశం ఎవరికైనా గుర్తుందా? పోయిన ఆదివారం బహుళత్వము, సమానత్వము, ఇచ్చిపుచ్చుకొను విశ్వాసం కదా. అనేక మతముల మధ్య అనేకమైనటువంటి విశ్వాసాల మధ్యలో ఉన్నటువంటి మనందరము కూడా ఏక మనసు కలిగినటువంటి వారమై కదా, ఇతర మతములను మనం దూషించే వారంగా కాక వారిని కూడా గౌరవిస్తూ వారికి కూడా మర్యాదలు ఇస్తూ వారిని కూడా కదా దేవుని యొక్క విశ్వాసంలోనికి నడిపించాలి. మన విశ్వాసం మనం కాపాడుకుంటూ, మన రక్షణను మనం కాపాడుకుంటూ, మనకు కలిగినటువంటి నిరీక్షణను గురించి అన్యజనులతో పంచుకుంటూ సాధ్యమైనంత వరకు సువార్త ప్రకటిస్తూ కదా అన్యజనులను సహితము దేవుని యొక్క మార్గంలోనికి నడిపించాలని పోయిన ఆదివారంలో వాక్యమును ధ్యానించి ఉన్నాం. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అంశం ఏంటంటే గురువు అయిన యేసుక్రీస్తు. గురువు అయిన యేసు. దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఆయన బోధకుడుగా ఉన్నాడు. ఆయన బోధలు ప్రపంచంలో అనేక మందిని, అప్పుడు మాత్రమే కాదు కదా, ఆయన జీవించినటువంటి దినములలో, శరీరధారిగా జీవించిన దినములలో మాత్రమే కాక నేటికి, ఈనాటికి కాదు ఏ నాటికైనా ఆయన బోధించినటువంటి బోధలు ఈ ప్రపంచమును కదా ఒక వినూత్నమైనటువంటి మార్గంలోనికి, ఒక నూతనమైనటువంటి మార్గంలోనికి ఆయన మాటలు నడిపిస్తాయి. అనేకులు ఆయన మాటలు విని, ఆయన మాటలు చదివి ప్రేరేపించబడ్డారు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క మాటలు అంటే ఆ నూతన నిబంధన మత్తయి సువార్తలో ఉన్నటువంటి కొండ మీద ప్రసంగం మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయము, ఆ 3 అధ్యాయాలు కూడా కొండ మీద ప్రసంగం అంటారు. కొండ మీద ప్రసంగం అంటే దేవుని బిడ్డలారా, ఆ నూతన నిబంధన ఒకసారి మహాత్మా గాంధీ కదా, స్వతంత్ర సమరయోధుడు, భారత జాతిపిత అని అంటారు. మహాత్మా గాంధీకి నూతన నిబంధన ఇవ్వబడినప్పుడు ఆయన అసలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏముందో చదవాలని చదువుతూ ఆయన మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదువుతున్నప్పుడు ఆ మత్తయి సువార్తలో రాయబడిన ఆ 3 అధ్యాయాలు, 5, 6, 7 అధ్యాయాలు ఆయన చదువుతూ ఆ వాక్యము ద్వారా, దేవుని యొక్క బోధనల ద్వారా మహాత్మా గాంధీ ప్రేరేపించబడిన వాడై ఉప్పు సత్యాగ్రహాన్ని ఎన్నుకున్నాడు. ఉప్పు సత్యాగ్రహం చేయడానికి ఆ మహాత్మా గాంధీని ప్రేరేపించిన మాటలు ఏంటంటే యేసుక్రీస్తు మాటలే. అతివాదులు కదా, మితవాదులని స్వతంత్ర సమరయోధుల్లో ఉన్నారు. అంటే మనం పోరాడి గెలవాలి అని అనేవారేమో అతివాదులు. పోరాడకుండా అహింస మార్గంలో మనం పోరాడాలి, ఆస్తి నష్టం చేయొద్దు, ప్రాణ నష్టం చేయొద్దు, అల్లర్లు చేయకుండా, పోరాడకుండా మనము శాంతియుతంగా పోరాడాలని అనుకున్నవారు మితవాదులు. ఈ మితవాదులు అహింస మార్గంలో నడిపించినటువంటి అహింసను ఎక్కడి నుండి ఈ మహాత్మా గాంధీ పొందుకున్నాడు అంటే యేసుక్రీస్తు మాటల ద్వారా, ఆయన చెప్పినటువంటి మాటల ద్వారా ఆయన అహింస మార్గాన్ని ఎన్నుకున్నాడు. మీ శత్రువులను ప్రేమించండి అనేటువంటి మాట. నిన్ను దూషించే వారి కొరకు ప్రార్థన చేయండి. నిన్ను ఒక చెంప మీద కొట్టడానికి మరొక చెంప, ఇంకొక చెంప చూపించమని చెప్పిన యేసుక్రీస్తు యొక్క మాటలే ఈ మహాత్మా గాంధీ చదివి ఆ మాటల ద్వారా ఆయన ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించమని చెప్తా ఉన్నాడు. ఆయన మాటల ద్వారా అంటే అహింస మార్గాన్ని ఎన్నుకొని ఉప్పు సత్యాగ్రహాన్ని చేస్తూ, అంటే హింసకు పాల్పడకుండా ఈ మహాత్మా గాంధీ ఏం చేశారంటే స్వతంత్రాన్ని ముందుకు నడిపించాడు. ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం లేకుండా కదా, అంటే శత్రువులైనా సరే ఆ ఇంగ్లాండ్ వారికి ఎలాంటి వారిని నష్టపరచకుండా, వారి యొక్క అంటే మన భారతదేశానికి స్వతంత్రం కావాలని ఏ హింసకు పాల్పడకుండా శాంతియుత మార్గంలో స్వతంత్ర సమర పోరాటాన్ని ముందుకు నడిపించింది మహాత్మా గాంధీ గారు. వారిని ప్రేరేపించిన మాటలు ఎక్కడి నుండి వచ్చాయంటే ఈ పరిశుద్ధ గ్రంథము యేసుక్రీస్తు ప్రకటించినటువంటి కొండ మీద ప్రసంగం ద్వారా ఆయన ఇలాంటి అంటే స్వతంత్ర పోరాటాన్ని ఆయన
జరిగించాడు దేవుని బిడ్డలారా. అంటే యేసుక్రీస్తు పరమ గురువు. అంటే ఆయన కేవలము పరలోక సంబంధమైన విషయాలు మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రమే కాదు, కానీ ఈ లోకంలో ఒక వ్యక్తిగా, ఒక మంచి పౌరుడిగా, ఒక దేశానికి ఉపయోగపడాలన్నా, ఒక మంచి యజమానుడిగా ఉండాలన్నా, ఒక మంచి కుమారుడిగా ఉండాలన్నా, అంటే స్త్రీలకు కానీ, యవనస్తులకు కానీ, చిన్నపిల్లలకు కానీ, ఎవరికైనా సరే బోధించగలిగినటువంటి మాటలు ఎవరు మాట్లాడారంటే యేసుక్రీస్తు. ఆయన 3.5 సంవత్సరాల ఆయన బోధించినటువంటి మాటలు ఈ ప్రపంచాన్ని తలకిందులు చేయగలిగినటువంటివి. ఆయన మాటలు వింటే, ఆయన మాటలు అనుసరిస్తే దేవుని బిడ్డలారా మన జీవితాలు కూడా మార్చబడతాయి. మనం చదువుకున్నటువంటి అంటే పరమ గురువు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మాటలను అనుసరించి ఈ రోజున వాక్యాన్ని ధ్యానం చేసినట్లయితే చదువుకున్నటువంటి మొదటి పాఠంలో సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో చూడండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుండి చూస్తే, కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడిగా నుంచిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైనా ఏక కుమారుడనై ఉంచిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా, నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొన నిమ్ము, నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదువు. చాలని ఇక్కడ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు అంటే ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు తండ్రికి తన కుమారుడు, అంటే తండ్రి తన కుమారునికి బోధించే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఒక తండ్రి కుమారునికి ఏ విధముగా బోధ చేస్తాడో, ఏ విధంగా నేర్పిస్తాడో, ఏ విధంగా అంటే ఎవరితో ఎలా ఉండాలి, ఎప్పుడు ఎలా ఉండాలి, ఏవి విలువైనవి, ఏవి అమూల్యమైనవి, ఏవి శ్రేష్టమైనవి మనం తల్లిదండ్రులుగా మన పిల్లలకు ఎలా బోధిస్తామో ఇక్కడ దేవుని బిడ్డలారా తండ్రి తన కుమారులకు బోధిస్తా ఉన్నాడు. తండ్రి తన బిడ్డలకు బోధిస్తా ఉన్నాడు. ఏమని బోధిస్తున్నాడంటే, నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొన నిమ్ము, నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుదు. దేవుని బిడ్డలారా, అంటే తల్లిదండ్రుల మాటలను గురించి ఈరోజు మనం ధ్యానం చేయడం లేదు, కానీ తండ్రి స్థానంలో ఉన్నటువంటి దేవుని యొక్క మాటలను మనము ధ్యానం చేస్తున్నాం. తల్లిదండ్రుల మాటలు ఈ లోకంలో విలువైనవి ఒకవేళ వాళ్ళు చివరి స్థితిలో ఉంటే చుట్టాలందరూ బాగుముందే ఎవరైనా ఆ తల్లి దగ్గర, ఆ తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఒకవేళ చనిపోయాడు అనుకోండి, మీకేమైనా చెప్పిండా, మీతో ఏమైనా మాట్లాడిందా అంటారు. ఎందుకంటే ఆ చివరి క్షణంలో మాట్లాడే మాటలు విలువైనవని భావిస్తారు. ఎందుకంటే అప్పుడే ఆ నిజాలన్నీ బయటకు వచ్చేది. ఇప్పుడంటే ఇక పడక మీదనే ఇంకొంచెం సేపు అయితే ఇక ప్రభు పిలుస్తారు అన్నప్పుడే స్వచ్ఛమైన మాటలు అప్పుడే చావు తిరిగి వచ్చింది అంటారు ముందే అయ్యా ఇవన్నీ ముందే చెప్పాడు అంటారు. అంటే దేవుని బిడ్డలారా, ఆ చివరి మాటలు ఏంటంటే ఎంతో విలువైనవిగా ఈ లోకంలో మనుషులు పరిగణిస్తారు. కానీ దేవుని యొక్క మాటలు చివరి క్షణంలోనే కాదు, ఆయన ఆది నుండి మనకు బోధిస్తున్నటువంటి వాక్యము, ఆది నుండి ఆయన మనకు ప్రకటిస్తున్నటువంటి మాటలు అంటే అన్ని సమయాలలో ఆయన వాక్యం ద్వారా మనకు వెడబడుతున్నటువంటి మాటలు మనము గైకుంటే, మన హృదయముతో పట్టుదలతో ఆ మాటలు మనం విని వాటిని అనుసరిస్తే మనం ఈ లోకంలో బ్రతుకుతాం. అంటే ఆయన మాటలు వినని వారు బ్రతకరానా? ఆయన మాటలు వినని వారు కూడా బ్రతుకుతారు. మీరు చూస్తే అదే అధ్యాయంలో దేవుని బిడ్డలారా 14 వచనం చదవండి ఒకసారి. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమును నడువకము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటి వారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు. కీడు చేత దొరికిన దాన్ని వారు భుజింతురు, బలత్కారము చేత దొరికిన ద్రాక్షరసము త్రాగుదురు. చాలండి దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటే నీతిమంతుల గురించి, భక్తి పరులను గురించి ఈ 14వ వచనంలో వ్రాయబడలేదు. కానీ ఈ 14, 15 వచనాలు, 16 వచనాలు, 17 వచనం వరకు మనం చూసినట్లయితే ఈ మాటలు భక్తిహీనులను గురించి భక్తిహీనత అంటే దేవుడిని ఎరగకుండా అంటే నాస్తికులుగా ఉన్నటువంటి వారు, దేవుడు లేడని చెప్పేవారు భక్తిహీనులై ఉండి దేవునికి మనుషులకు ఉపయోగకరంగా లేకుండా మనుషులను హింసిస్తూ, ఇష్టానుసారంగా మాట్లాడుతూ, ఇష్టానుసారంగా మనుషులను గాయపరుస్తూ, ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నటువంటి మనుషులను గురించి రాయబడి ఉన్నది. అంటే భక్తి కలిగిన వారు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, అనీతిమంతులు కూడా ఉన్నారు.
కానీ ఇప్పుడు దేవుని యొక్క మాటలు చెప్తా ఉన్నాయి, నీ హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనని ఎడల నీవు బ్రతుకుదు. ఎలా బ్రతుకుతావంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. 10వ వచనంలో నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టిలదు. ఉపదేశము విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అవి నీకు జీవము గనుక దాన్ని పొందియుండుము. దేవుని బిడ్డలారా, ఈ తండ్రి కుమారునికి నేర్పిస్తా ఉన్నాడు, నీ హృదయపూర్వకంగా నా మాటలు పట్టుకుంటే, నా మాటలు వింటే, నా మాటలు అనుసరిస్తే నువ్వు బ్రతుకుతావు. నీ బ్రతుకు దినములన్నీ కూడా ఎలా ఉంటుందంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా జీవిస్తావు. జ్ఞాన మార్గంలో నేను నీకు బోధించుచున్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను. అంటే ఆ మాటలు నిన్ను జ్ఞాన మార్గంలోనికి నడిపిస్తాయి, యథార్థ మార్గంలోనికి నడిపిస్తాయి, మంచితనంలోనికి నడిపిస్తాయి, యథార్థమైన హృదయం కలిగిన వారిగా మనలను జీవింపజేస్తాయి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనం జీవిస్తామో, ఎప్పుడైతే వాక్యాన్ని అనుసరించి ఈ లోకంలో బ్రతుకుతామో, అప్పుడు మనము నడిచినా, మనము పరిగెత్తినా మన అడుగు ఇరుకన పడదు, మన పాదము త్రొట్టిల్లిపోతుంది. దేవుని బిడ్డలారా, మన పాదము త్రొట్టిల్లిపోదు. ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము అని చెప్పబడతా ఉంది. అంటే దేవుని యొక్క మాటలు జీవం అని వ్రాయబడతా ఉంది. అంటే వాక్యము, యేసుక్రీస్తు యొక్క మాటలు, తండ్రి మాటలు మనం విని నడిస్తే మనము సత్య మార్గంలో నడుస్తాము, జ్ఞాన మార్గంలో, యథార్థ మార్గంలో నడుస్తాము. మన నడకను బట్టి, మనము వాక్యాన్ని అనుసరించడాన్ని బట్టి మన పాదము ఇరుకున పడదు, మన అడుగు ఇరుకున పడదు, మన పాదము జారిపోదని, త్రొట్టిల్లదని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ రోజున ప్రతి వ్యక్తి, లేకపోతే ఒక క్రైస్తవుడు త్రొట్టిల్లిపోవడానికి, ప్రతి క్రైస్తవుడు కదా మరి అంటే చెప్పబడినటువంటి వాక్యంలో త్రొట్టిల్లడానికి, ఇరుకున పడడానికి, లేకపోతే పడిపోవడానికి గల కారణం ఏంటంటే ఈ వాక్యము మన హృదయంలో కదా భద్రపరచుకోలేని వారముగా, మన హృదయంతో గట్టిగా పట్టుకోలేని వారముగా ఉంటున్నాం. వింటున్నాం కదా, వినువారు మాత్రమే, అంటే వినువారమై ఉన్నాం, కానీ వాటిని విని అనుసరించే వారముగా లేము. అంటే ఆయన మాటలలో జీవమున్నది. ఆ జీవాన్ని మనము పొందుకోవాలి అంటే, ఆయన మాటలు మనలను యథార్థ మార్గంలో, జ్ఞాన మార్గంలో నడిపించాలంటే మనము ఆయన ఉపదేశాన్ని, ఆయన మాటలను పట్టుదలతో మన హృదయము పట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, ఒకవేళ మన హృదయాన్ని మనము అంటే మన హృదయంతో ఆ మాటలు వెనకపోతే, మన హృదయము ఆ మాటలు గట్టిగా పట్టుకోకపోతే భక్తిహీనుల మార్గంలోనికి వెళ్తాం, చెడు మార్గంలోనికి వెళ్తాం, పడిపోయేటువంటి నాశనకరమైన గుంటలోనికి మనం వెళ్తాం, గాఢాంధకారపు లోయలో మనము పడిపోతాం. దేవుని బిడ్డలారా, ఆయన మాటలు ఎల్లప్పుడూ కూడా మనలను సరి అయిన మార్గంలోనే నడిపిస్తాయి కదా. ఏ తండ్రి కానీ, ఏ తల్లి కానీ తన బిడ్డలు చెడిపోవాలని చెడ్డ మాటలు చెప్పరు. ఎవరో కొంతమంది దొంగతనం చేయమని చెప్తారు, ఎవరో కొంతమంది వాడు కదా పురుషుడు కాబట్టి చేస్తాడని సమర్థిస్తారు, ఎవరో కొంతమంది. అంటే దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మూర్ఖులైన తల్లిదండ్రులు కదా, జ్ఞానం లేని తల్లిదండ్రులు కదా, నా పిల్లవాడు ఎట్లా పెరిగినా పర్వాలేదు అనుకునే ఆ తల్లిదండ్రులు మాత్రమే వాడు ఏది చేసినా సరి అయిన మార్గమే, వాడు ఏ పని చేసినా అది సరిగానే ఉందని మెచ్చుకుంటారు. కానీ తన బిడ్డలు దేవుని యొక్క మార్గంలో, సత్య మార్గంలో నడవాలి, తన కుమారుడు కదా దీర్ఘాయుష్ కలిగి జీవించాలని కోరుకునే ఏ వ్యక్తి, అంటే ఏ తండ్రి, ఏ తల్లి కూడా కుమారుడు చేసినటువంటి చెడ్డ పనులను కదా హెచ్చరించకుండా ఉండరు, సమర్థించరు. వాళ్ళు తన కుమారుడు చెడ్డవాడు కాబట్టి తన కుమారుడు చేసినటువంటి పనిని 10 మంది ఎదుట, అది ఎవరి ముందైనా సరే సత్యంగా ఒప్పుకుంటారు. నా కుమారుడు తప్పే చేశాడు, రే నువ్వు చేసింది తప్పే, ఈ చేసినటువంటి తప్పును నువ్వు తప్పు పెట్టద్దు, కానీ నువ్వు ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టు, అది ఆ వస్తువు ఎవరిదో వాళ్ళకి ఇచ్చేయి, ఈ పాపం చేసేవా దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు అని తల్లిదండ్రులు ఆ కుమారుని గద్దిస్తారు. అవసరమైతే కొట్టే కదా వయసులో ఉంటే కొట్టగలరు. కానీ కొంతమంది మాత్రమే వాడు ఏది చేసినా తప్పు కాదు, అది సరి అయిన మార్గమే, నా కొడుకు చేసింది మంచిది అని వెనకేసుకుంటూ వస్తారు. చాలామంది తల్లిదండ్రులు ఈ రోజున, అమ్మ మీ పిల్లవాడు ఇట్లా చేసిందంటే మా పిల్లోడు మంచోడే, అది పక్కన తిరగోళ్ళే మంచోడు కదని చెప్తాను కదా. మా పిల్లగాడు మంచోడే, మా అబ్బాయి మంచోడే, మా అమ్మాయి మంచిదే, కానీ అలానా స్నేహితులను బట్టి ఇలా చేశాను.
దేవుని బిడ్డలారా, అది చాలా తప్పుడు ఆలోచన, తప్పుడు ఉద్దేశం. నీ కొడుకు, నీ కుమారుడు కదా, లేకపోతే నీవే కావచ్చు, నీవు నిజంగా ఒక క్రైస్తవుడు అయ్యుండి దేవుని మాటలు నీ హృదయంలో ఉంచుకుంటే, దేవుని మాటలు నీవు అనుసరిస్తే, ఆయన మాటలు నీకు జ్ఞాన మార్గంలోనికి నడిపిస్తాయి. ఆయన మాటలు నిన్ను యథార్థమైన, పరిశుద్ధమైన, నీతియుక్తమైన జీవితంలోనికి నడిపిస్తాయి. ఏది తప్పు ప్రత్యేకంగా నీ ఉండి బోధించాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా అక్కడ ఉండి తప్పు చేసినప్పుడు ఇది తప్పు నువ్వు చేయొద్దు అని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వాక్యాన్ని విని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటే ఆ వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది, ఆ వాక్యం నిన్ను గద్దిస్తుంది. ఆ వాక్యము దేవుని బిడ్డలారా సరి అయిన మార్గంలోనికి మనలను నడిపిస్తూ ఉంది. ఈ రోజున అనేక మంది క్రైస్తవులు వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటూ వాక్యాన్ని వక్రీకరిస్తూ జీవిస్తున్నారు. కాబట్టే ఈ లోకంలో క్రైస్తవులు కూడా పడిపోతూ ఉన్నారు. దేవునికి విరుద్ధంగా, దేవుని నామానికి దూషణకరంగా జీవిస్తూ ఉన్నారు దేవుని బిడ్డలను. ఒకనొక సమయంలో ఒక అయ్యగారి తమ్ముడు ఫోన్ చేసి అయ్యగారు ఫోన్ చేశారంట. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఫోన్ చేశాడట తమ్ముడికి. ప్రార్థనకి వెళ్ళిన వారు అంటే వెళ్ళలేదు, ఈరోజు పని లేదు కదా, ఇంటి దగ్గరే ఉన్నా అంటే, మరి ఏం చేసినామంటే మంచిగా చికెన్ తెచ్చి అన్నీ చేసుకొని తిన్నామంటే అని ఆయన అంటున్నాడు కదా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమని చెప్పిందిగా అన్నయ్య, అందుకే చేసినంటే ఆ కింద వచ్చిన కూడా ఇంకోటి ఉంది, అది కూడా చదువుకో అన్నాడు. ఏముందా అని చెప్పేసి రెఫరెన్స్ చెప్తే త్వరగా తీసి చదివితే అక్కడ ఏముందంటే, వేరేవాడ దేవుడికి రాత్రి ప్రాణం అడుగుతుంది. వాక్యాన్ని ఒకవైపు వక్రీకరించి నీకు తగినట్లుగా మలుచుకోవడం కాదు, వాక్యాన్ని విని వాక్యానుసారంగా నీవు నడవాలి. నీకు నచ్చినట్లుగా నువ్వు నడుస్తూ వాక్యాన్ని నీకు నచ్చినట్లుగా మలుచుకోవడం కాదు, కానీ వాక్యానికి నచ్చినట్లుగా, వాక్యము బోధించినట్లుగా, వాక్యము నేర్పించినట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినట్లుగా నిన్ను నువ్వు సరి చేసుకుంటూ సరి అయిన మార్గంలో, దేవుని యొక్క మార్గంలో నడవాలి. దేవుని బిడ్డలారా, ఆయన బోధిస్తున్నటువంటి మాటలు ఒకవేళ మనం యథార్థంగా జీవించినందుకు, పరిశుద్ధంగా జీవించినందుకు కొన్ని శ్రమలు ఎదురవుతాయి, కొన్ని కష్టములు ఎదురవుతాయి. అంత మాత్రాన ఆయన మాటలు అంగీకరించడం వలన మనకు శ్రమ ఎదురైందని ఆయన మాటలు అపవిత్రమైన అనాలా? ఆయన మాటలో సత్యం లేదని చెప్పగలమా? ఆయన మాటలో యథార్థత లేదని చెప్పగలమా? ఆయన మాటలో జీవము లేదని చెప్పగలమా? దేవుని బిడ్డలారా, మీరు చదువుకున్నటువంటి పత్రికా భాగంలో 22వ అధ్యాయంలో అక్కడ అపోస్తులైన పౌలు విమర్శించబడతా ఉంటాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయంలో 1 నుండి చూడండి. సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానం ఆలకించుడి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగ చెప్పసాగాను, నేను కిలికియాలో తార్సులో పుట్టిన యూదుడను. ఈ పట్టణంలో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని ఆసక్తుడనై ఉండి ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించు మరణం వరకు హింసించుతిని. ఇందును గూర్చి ప్రధాన యాజకులను పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకుని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలనని అక్కడికి వెళ్ళి తిని. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన విమర్శించబడతా ఉన్నారు. ఇక్కడ 2 రకాల ఇద్దరు శ్రమ పడతా ఉన్నారు. ఒకటి, ఆయన పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘంలో హింసించబడిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘములో హింసించబడినట్లుగా, బంధించబడినట్లుగా, చెరసాలలో వేయబడినట్లుగా, పురుషులను స్త్రీలను కదా చెరసాలలో అనేకమైన హింసలు పొందినట్లుగా మనము పౌలువే చెప్తా ఉన్నాడు. హింసించిన పౌలు కదా, బంధించిన పౌలు, చెరసాలలో వేసిన పౌలు చెప్తా ఉన్నాడు. అంటే దేవుని బిడ్డలారా, ఆ పురుషులు ఆ స్త్రీలు ఈ మార్గమందున, ఏ మార్గమందు? జ్ఞాన మార్గం అని చెప్పాడు కదా. నా మాటలు నీకు జ్ఞాన మార్గంలో నిన్ను నడిపించాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించాను. నీవు నా ఉపదేశమును అనుసరించి నడిస్తే నీ అడుగు కదా ఇరుకున పడదు, నువ్వు పరుగెత్తినప్పుడు పాదము త్రొట్టిల్లదని
కదా ఈ మార్గము, జ్ఞాన మార్గము, యథార్థ మార్గము అంటే క్రీస్తు యొక్క మార్గంలో ఉన్న వారిని, భక్తి మార్గంలో ఉన్న వారిని, యథార్థ మార్గంలో ఉన్న వారిని, ఆత్మ సంబంధమైన క్రీస్తు మార్గంలో నడుస్తున్నటువంటి ఆ సంఘమును ఆయన హింసించాడు, చెరసాలలో వేశాడు, బంధించాడు, చిత్రహింసలు చేశాడు. అంటే ఆయన మాటలు, అంటే యేసుక్రీస్తు మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని విని అనుసరించి మేము పాపులమని పాపమును విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని అనుసరిస్తూ బాప్తిసం తీసుకొని కడగబడి క్రీస్తు రక్తము చేత శుద్ధి చేయబడి ఈ రోజు నుండి మేము దేవుని వారమని జీవిస్తున్న సంఘానికి హింస కలిగినప్పుడు వారు ఆయన మాటలను విడిచిపెట్టలేదు, ఆయన మార్గాన్ని విడిచిపెట్టలేదు. సంఘము అంటే అపోస్తలుల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయంలో ప్రారంభించబడిన సంఘము హింసించబడింది. ఆ అంటే ఆ జన్మించినది మొదలుకొని, అంటే శిశుప్రాయంలో బాల్య దినములందే కదా, సంఘ బాల్య దినములందే శిశువుగా ఉన్నప్పుడే, చిన్న పిల్లగా ఉన్నప్పుడే సంఘము హింసించబడింది, చిత్రహింసలు చేయబడింది. అలాగని బోధించబడిన వాక్యము తప్పు అని వారు మార్గాన్ని విడిచిపెట్టలేదు. బోధించబడిన మాటలు మాకు జీవాన్ని కంటే మరణాన్ని ఇస్తూ ఉన్నాయి కదా. అనేక మంది చనిపోయారు. 7వ అధ్యాయంలో స్టెఫెను చనిపోయాడు, 12వ అధ్యాయంలో యాకోబు చనిపోయాడు. సంఘము చిత్రహింసలు చేయబడతా ఉంది. 8వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే విశ్వసించిన శిష్యులందరూ కూడా చెదిరిపోయారు. అంటే ఇప్పుడు సంఘమునకు హింస దేనిని బట్టి హింస వచ్చిందంటే దేవుని యొక్క మాటలను అనుసరించడాన్ని బట్టి, వినుట ద్వారా కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మాటలను వినుట బట్టి వారికి హింస కలగలేదు, కానీ సత్యమైన మార్గంలో నడిచినందుకు, యథార్థ మార్గంలో నడిచినందుకు, జ్ఞాన మార్గంలో నడిచినందుకు, పరిశుద్ధమైన మార్గంలో నడిచినందుకు, క్రీస్తు చూపించినటువంటి ఆ సాధువైనటువంటి జీవితము జీవించినందుకు, ఆయన మాదిరికరమైన జీవితాన్ని చూపించి వెళ్ళాడు కదా. ఆయన జీవించినట్లుగా వీరు సాధువులుగా కదా, చిన్న బిడ్డలుగా, మృదు స్వభావం కలిగింది. ఒకప్పుడు క్రూరమైన స్వభావం కలిగిన వారు, ఒకప్పుడు ఎదిరించిన వారు, ఒకప్పుడు యుద్ధం చేసిన వారు, ఒకప్పుడు ఇష్టం వచ్చినట్లుగా కదా శత్రువులను సంహరించిన యూదులే ఇప్పుడు దేవుని యొక్క మాటలు విని, వాక్యాన్ని విని వారు మృదు స్వభావులుగా ఉన్నారు. గొర్రె పిల్ల జీవితము, గొర్రె పిల్లలాగా కదా వారు ఉన్నారు. పౌరము వలె నిష్కలంకమైన పరిశుద్ధమైన పౌరం వలె వారు జీవిస్తూ ఉన్నారు. అంటే వారు చెడును విసర్జించినందుకు, క్రీస్తు మార్గాన్ని అవలంబిస్తూ క్రీస్తు మాటలను బట్టి నడుస్తున్నందుకు సంఘము హింసించబడింది. ఇప్పుడు మార్చబడినటువంటి, అంటే సౌలు మార్చబడి పౌలుగా మార్చబడి సువార్త ప్రకటించినందుకు కదా, ఏ ప్రాంతంలో ఆయన శ్రమ పడకుండా ఉన్నాడు, ఏ పట్టణంలో ఆయన కష్టపడకుండా ఉన్నాడు, ఏ స్థలంలో ఆయన దెబ్బలు తినకుండా ఉన్నాడు, ఉమ్మి వేయించుకోకుండా ఉన్నాడు. ఎక్కడ ఆయనకు శ్రమలు రాలేదు. సౌలుగా ఉన్నప్పుడు శ్రమ రాలేదు. హాయిగా ఆయన వస్తున్నాడంటే రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించేవారు. ఆయన వస్తున్నాడంటే భయపడేవారు ప్రజలందరూ. ఆయనకు ప్రధాన యాజకులతో సహా కూర్చొని మాట్లాడగలిగినటువంటి యోగ్యత, అర్హత ఉన్నటువంటి సౌలుగా ఉన్నప్పుడు ఒక్క శ్రమ రాలేదు. అంటే దుష్టుడిగా ఉన్నప్పుడు, భక్తిహీనుడిగా ఉన్నప్పుడు, సంఘాన్ని హింసించినప్పుడు ఆయనకు శ్రమ రాలేదు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు దర్శనం వలన కదా, ఆయన ప్రత్యక్షతను చూసి తన జీవితాన్ని మార్చుకొని ఆయన మాట ప్రకారంగా జీవిస్తూ ఉంటే, ఒక క్రైస్తవుడుగా, ఒక అపోస్తలుడుగా, మార్పు చెందిన ఒక మంచి వ్యక్తిగా జీవిస్తూ ఉంటే, ఇప్పుడు పౌలును పట్టుకొని కదా, ఇప్పుడు ఈ 22వ అధ్యాయం, 23వ అధ్యాయం ఇవన్నీ కూడా న్యాయపీఠం ఎదుట తీర్పు జరుగుతూ ఉందన్నమాట. ఎందుకు ఈ శ్రమ వచ్చిందంటే మంచి మార్గంలో నడిచింది. ఇప్పుడు శ్రమ వచ్చిందని దేవుని మాటలు చెడ్డవా? కష్టం వచ్చినందుకు ఆయన ప్రణాళిక కదా, వ్యర్థమైన ప్రణాళిక కాదు కదా. ఇప్పుడు మీ పిల్లలకు పరీక్షలు ఎదురయ్యాయి. ఇప్పుడు ఉద్యోగం కొరకు ఎగ్జామ్ రాస్తున్నాడు కదా. ఎగ్జామ్ అంటే ఆ ఎగ్జామ్ను బట్టి నీ కుమారుడికి ఘనత కలుగుతుంది. ఆ ఎగ్జామ్లో పాస్ అయితే ఒక మంచి ఉద్యోగం, ఒక మంచి స్థితి, ఒక మంచి ఉన్నతమైన స్థాయి పొందుకుంటాడు. అలాగే ఇప్పుడు మాటలు విన్నందుకు కాదు, మాటల ప్రకారంగా జీవిస్తే ఒక శ్రమ వస్తుంది. ఆ శ్రమను బట్టి నీవు దేవుని మాటలను తృణీకరించవద్దు. ఆ కష్టమును బట్టి దేవుణ్ణి కదా విసర్జించొద్దు. దేవుని యొక్క నామమును కదా మీరు దూషణగా మాట్లాడదు. ఏం చేశాడండి దేవుడు? ఎంత ప్రార్థన, ఎంత విజ్ఞాపన, ఎంత ఉపవాసం, ఎన్ని చేసినా కదా నాకేం మేలు చేశాడు అని చాలామంది అనుకుంటుంటారు. కానీ దేవుని బిడ్డలారా,
అది కాదు. ఆయన మాటలు మనం వింటే శ్రమలు ఎదురవుతూ ఉండొచ్చు, కష్టాలు ఎదురవుతూ ఉండొచ్చు, ఇబ్బందులు ఎదురవుతూ ఉండొచ్చు, కానీ ఆయన మాట మనకు జీవం అని చెప్పబడతాం. ఏంటి ఆ జీవం అంటే? ఆ జీవం ఎలాంటి జీవం అంటే దేవుని బిడ్డలారా, లయమైపోయే జీవం కాదు, క్షయమైపోయే జీవం కాదు, పాడైపోయే జీవం కాదు. ఆ జీవం ఎలాంటిదంటే నిత్య జీవం. ఆయన మాటలు వింటే ఆయన మాటలు మనకు జీవాన్ని కలుగజేస్తాయి, నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తాయి. మీరు చూస్తున్నట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయంలో మీరు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆయన మాటల గురించి 63వ వచనం, 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరు? తను అప్పగింపబోవాడెవడు? మొదటి నుండి యేసునకు తెలియను. చాలండి. ఇక్కడ అంటున్నాడు, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు మాటలు ఆత్మయు జీవం, అంటే మన ఆత్మను బలపరిచేవి, మన అంటే మనలను నిత్య జీవంలోనికి నడిపించే మాటలు యేసుక్రీస్తు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఏ తల్లిదండ్రులు బోధించినా అవి ఆ జీవితానికే సరిపోయే మాట. అర్థమవుతుందా కదా? ఏ తల్లిదండ్రులు బోధించినా అతడు జీవించినంత కాలమే ఆయన మాటలు, అంటే తల్లిదండ్రుల మాటలు ఆ కుమారుడికి ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా, దీవెనకరంగా కదా, ఒక మాదిరికరంగా ఉంటాయి. కానీ ఒకవేళ ఆ కుమారుడు చనిపోతే తల్లిదండ్రుల మాటలు ఇక జ్ఞాపకమునకు వస్తాయా? రావు. దావీదు కూడా సొలొమోనుకు అధికారం ఇస్తూ ఆయన మరణ దినములలో సొలొమోనుకు బోధిస్తూ ఉంటాడు. లోకులు పోవాల్సిన మార్గమున నేను వెళ్తూ ఉన్నాను, జాగ్రత్తగా ఉండు, దేవుని యొక్క మార్గంలో ఉండు, ఆయన ఆజ్ఞలను అనుసరించు, ఆయన చెప్పినట్లుగా నడుచుకో, ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నువ్వు జీవిస్తే నువ్వు ఎక్కడ తిరిగినా ఏ పని పూనుకొనినా నీకు అపజయం ఉండదని చెప్పాడు. నా మాటలు అంటే దావీదు తన సొంత మాటలు చెప్పడం లేదు. ఆయన చెప్పిన ఒక సొంత మాట, లేకపోతే అది వాక్య సంబంధమైన మాట ఏంటంటే లోకులు పోవాల్సిన మార్గంలో నేను వెళ్తున్నాను అని చెప్పి ఇప్పుడు దేవుని మార్గాన్ని బోధిస్తాను. నువ్వు ఆయనతో ఉండు కదా. నేను చెప్పిన మాటలు కదా, నేను చిన్నప్పుడు బోధించినవి, యవనస్తులుగా ఉన్నప్పుడు బోధించినవి, నీ కష్టం వచ్చినప్పుడు బోధించిన మాటలు ఇవ్వద్దు. నా అనుభవాలతో, నా ఆలోచనలతో, నా తలంపులతో నువ్వు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని అనుసరించి నువ్వు జీవించు అని చెప్తా ఉన్నాను. నువ్వు ఏ పని చేసినా ఎక్కడ ఉన్నవి నీకు కదా కార్యములు జరిగిస్తాయి, సఫలతను జరిగిస్తాయని, అంటే నీ కార్యములను సఫలము చేస్తాయని దావీదు మహారాజు చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పరమ గురువుగా మనకు బోధిస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మన జీవితానికి, అంటే మనము తల్లి గర్భంలో నుండి పుట్టినది మొదలుకొని, లేకపోతే ఈ సృష్టి సృజించక ముందు నుండి నీ కొరకు ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, నీ కొరకు ఆయన ఉద్దేశించినటువంటి ఉన్నతమైనటువంటి సమాధానకరమైన సంగతులను గురించి, ఆయన యొక్క నిత్య జీవమును గురించి ఈ మాటను తెలియజేస్తాం. ఒకవేళ గ్రహించి ఆయన మాటలు విన్నామా, ఆ మాటలు మనకు నిత్య జీవాన్ని కలుగజేస్తాయి. ఒకవేళ ఆయన మాటలు వినకపోతే నిత్య జీవంలోనికి వెళ్ళే కదా అంటే ఆ మార్గం ఇంకోటి లేదు. యేసుక్రీస్తు అంటాడు కదా, యోహాను సువార్త 6వ అధ్యాయం 14:6 ఏమంటాడు? యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఆయనే మార్గము. దేవుని జీవానికైనా కదా, నిత్య జీవానికైనా, అంటే తండ్రి యొద్దకు చేరాలంటే మార్గం ఎవరంటే యేసుక్రీస్తే. అంటే మార్గం ఎవరంటే వాక్యమే. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది. అంటే నీకు మార్గాన్ని చూపించేది ఆ మార్గమైనది యేసుక్రీస్తే, మార్గాన్ని చూపించేది కూడా యేసుక్రీస్తే. దేవుని ఆయన మాటలు మనలను జీవింపజేస్తాయి. ఆయన మాటలను మనము నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, ఆ మాటల వలన కొన్నిసార్లు శ్రమ, కొన్నిసార్లు కష్టము, కొన్నిసార్లు వేదన, ఇంత మంచిగా ఉన్నా కానీ నాకే ఎందుకు ఈ శ్రమ, మాకే ఎందుకు ఈ జ్వరాలు, ఈ ఇబ్బందులు అని కొన్నిసార్లు మనం బాధపడుతుండొచ్చు. మనకు వస్తున్న అంటే ఒకరి వెంట ఒకరికి వస్తున్నటువంటి అనారోగ్య సమస్యలను బట్టి కొన్నిసార్లు మనం దేవుని ప్రశ్నించేవారుగా ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డలారా, ఆయన మాట మనము గైకుంటే ఆ మాట మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది, ఆ మాట మనలను జీవింపజేస్తుంది. దేవుడు ఆయన మాట మనలను స్వస్థపరుస్తుందని కూడా మనం చదువుకున్న వాక్య భాగంలో మీరు చూసినట్లయితే లూకా సువార్త 4వ అధ్యాయంలో, లూకా సువార్త 4వ అధ్యాయము
4వ అధ్యాయం మీరు చదివిన 31వ వచనం చూస్తే, అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దెయ్యము ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉండెను. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయవచ్చువా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బెగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు, ఓరకుండుము, ఇతనిని వదిలిపొమ్మని దానిని గద్దెంపగా దెయ్యము వానిని వారి మధ్య నుండి పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయెను. చాలని దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అంటే అపవిత్రాత్మలు అంటే ప్రజలను పట్టినప్పుడు కదా, ఆయన అధికార మందిరంలోనికి వెళ్ళి సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆయన వాక్యమును బోధిస్తున్నప్పుడు ఆ బోధకు వినే కదా, ఆ బోధన విన్నవారు, ఆ వాక్యం విన్నవారు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఎందుకంటే వారు పరిసయ్యుల వలె బోధించలేదు, వారు శాస్త్రుల వలె బోధించలేదు, వారు సద్దుకైల వలె బోధించలేదు, వారు హేరోదీయుల వలె బోధించలేదు, వారు దేవుని బిడ్డలారా గమలీయేలు వలె వారు బోధించలేదు, అంటే యేసుక్రీస్తు బోధించలేదు. కానీ ఆయన అధికారము కలిగిన వాడి వలె బోధించారు. అంతకుముందు ఎప్పుడు స్వస్థతలు జరగలేదు, అంతకుముందు ఎప్పుడు కూడా దెయ్యములు కదా మనుషులను విడిచిపెట్టి పారిపోయినట్లుగా మనం చూడము. కానీ యేసుక్రీస్తు సమాజ మందిరంలో వాక్యము బోధించుచుండగా కదా అపవిత్ర ఆత్మ పట్టిన వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం. అంటే అక్కడ అపవిత్ర ఆత్మ పట్టిన వ్యక్తిని యేసుక్రీస్తు అక్కడ అంటే ఆ దెయ్యమును వెలగొట్టి ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలో శక్తి ఉన్నదని, విడుదల ఉన్నదని, విమోచన ఉన్నదని, ఆరోగ్యం ఉన్నదని, స్వస్థత ఉన్నదని వాక్యం మనకు తెలియజేస్తాం. రోజున క్రైస్తవులుగా దేవుని బిడ్డలారా మనకు స్వస్థత అవసరమే, ఆరోగ్యం అవసరమే, విడుదల అవసరమే, విమోచన అవసరమే. అది ఎక్కడి నుండి వస్తుందంటే వాక్యములో నుండి మనం పొందుకునేటప్పుడు కదా. మీరు ఎప్పుడైనా పాలు తాగారా? గేదె పాలు కానీ ఓఆర్ఎస్ ఎప్పుడైనా తాగారా? ఇప్పుడు ఓఆర్ఎస్లో కానీ పాలలో ఉన్న కానీ బలం కదా ఒక గ్లాసులో పోసుకొని చూస్తే వస్తుందా? కలుపుకుంటూ వస్తుందా? మరి ఏం చేస్తే వస్తుంది? తాగితే వస్తుంది. అలాగే వాక్యంలో ఉన్న స్వస్థత, విడుదల, విమోచన ఎప్పుడు మనకు కలుగుతుందంటే ఆ వాక్యాన్ని విశ్వసించి నీ నోటితో పలికినప్పుడు, ఆ వాక్యాన్ని విశ్వసించి నోటితో విశ్వాసంతో మాట్లాడినప్పుడు వాక్యమునకు శక్తి వస్తుంది కదా. వాక్యము 2 అంచులు గల ఖడ్గమని మనం వాక్యం ఇచ్చింది. ఎప్పుడు ఆ వాక్యం ఖడ్గంగా ఉంటుంది? ఇప్పుడు ఏదైనా పేపర్ ఉందనుకోండి, వాక్యము బైబిల్ ఉంది, మీ బైబిల్ చినిగిపోలేదా? ఎప్పుడు కదా చినిగిపోయింది. అదేంటి? వాక్యము ఖడ్గము కదా, ఎందుకు చినిగిపోయింది? అది అంటే దేవుని బిడ్డలారా అది కేవలం అక్షరానుసారంలో రాయబడిన మాట. ఇది అంటే ఇంకా లోతులకు వెళ్ళాలంటే చాలా వివరణ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ వాక్యమునకు శక్తి ఎప్పుడు వస్తుంది అంటే ఈ వాక్యమును నువ్వు విశ్వసించినప్పుడు, విశ్వాసం ద్వారా మాట్లాడినప్పుడు కలుగుతుంది. ఒకనొక సమయంలో యేసుక్రీస్తు రూపాంతరపు అనుభవంలో ఉన్నాడు. కింద శిష్యులు ప్రార్థన చేస్తున్నారు, కానీ స్వస్థత రాలేదు. యేసు ప్రభు వచ్చిన తర్వాత, అయ్యా నీ శిష్యులు ప్రార్థన చేశారు, అయిపోయింది, ఇక నీకేమన్నా అయితే నీ చేతనైతే నా కుమారుని స్వస్థపరచు అంటే అక్కడ యేసు ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసులారా ఎంతకాలం నేను మీతో ఉంటాను. అప్పటికి దేవుడు యేసుక్రీస్తు వాళ్ళకి అధికారం ఇచ్చాడు, దెయ్యములను వెళ్ళగొట్టే అధికారం ఇచ్చాడు, స్వస్థపరిచే కృపావరం ఇచ్చాడు. అయినా కానీ వాళ్ళలో ఉన్న అల్ప విశ్వాసమును బట్టి, అవిశ్వాసమును బట్టి కార్యాన్ని చేయాలి. యేసుక్రీస్తు కూడా ఆయన సొంత గ్రామాలలో సంచరిస్తున్నప్పుడు ఆయన కూడా అనేకమైన అద్భుతాలు చేయలేదు. గలిలయ ప్రాంతంలో ఆయన ఉన్నటువంటి నజరేతు ప్రాంతంలో అద్భుతాలు చేయలేదు, తక్కువ, చాలా తక్కువ. ఎందుకు అంటే వారి అవిశ్వాసములకు ఆశ్చర్యపడిననే మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఎందుకు? ఆయన చేయాలని ఉన్నా కానీ వారిలో ఉన్న అవిశ్వాసమే కదా వారు స్వస్థత పొందుకోకుండా చేస్తుంది. వారిలో ఉన్నటువంటి అపనమ్మకమే దేవుని నుండి ఆరోగ్యాన్ని, దేవుని నుండి స్వస్థతను, బలాన్ని పొందుకోకుండా చేస్తుంది. అయితే ఈ వాక్యమునకు ఎప్పుడు శక్తి వస్తుంది, ఎప్పుడు ఆయన మాటలు మనకు శక్తినిస్తాయంటే ఆ మాటలు విని విశ్వాసంతో పలికినప్పుడు, విశ్వాసంతో మాట్లాడినప్పుడు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని శాస్త్రులు బోధించారు, ఆ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు కూడా బోధించారు. కానీ వారి బోధ ఏమో ఇంకెప్పుడు ముగిస్తాడా అన్నట్టుంది. యేసుక్రీస్తు బోధ అలాగే అధికారంతో కూడినదే ఉన్నది.
ఆయన 12 సంవత్సరాల వయసులో యెరూషలేమునకు పస్కా పండుగకు వెళ్ళాడు కదా. పస్కా పండుగ అంతా అయిపోయిన తర్వాత మరియా యోసేపులు వెళ్తా ఉన్నారు కదా. కొంత దూరం 2 రోజులు ప్రయాణం చేసి 3వ దినమున చూస్తూ ఉన్నారు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆయన వేరే గుంపులో ఉన్నాడు అనుకుని వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనం చేసే సమయంలో తెలియలేదు అనుకో యేసు ప్రభు తనతో వారితో. ఇప్పుడు వారు మరలా తిరుగు ప్రయాణం చేసి యెరూషలేమునకు వస్తే యెరూషలేములో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? బోధ చేస్తూ ఉన్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు. సమాజ మందిరంలో యాజకులతో ధర్మశాస్త్రోపదేశకులతో మాట్లాడుతుంటే 3 దినాలు కదలకుండా కూర్చున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 3 దినములు వారితో మాట్లాడతాం. బోధించవలసిన ధర్మశాస్త్రోపదేశం ప్రధాన యాజకులు కదా. ఎల్లప్పుడూ ధర్మశాస్త్రం అంతా కూడా ఇక్కడ ఫీడ్ అయి ఉంటుంది. అలాంటి వారికి 12 సంవత్సరాల బాలుడిగా యేసు ప్రభు బోధిస్తూ ఉంటే కదలకుండా 3 రోజులు కూర్చున్నాం. ఎంత గొప్పగా ఆయన బోధిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కొండ మీద ఆయన బోధిస్తూ ఉంటే 3 దినములు ప్రజలు కదా 3 దినములు అన్నపానము లేకుండా అక్కడ ఉండిపోయారు. యేసు ప్రభు వాక్యమంతా బోధించిన తర్వాత ఆయన అంటున్నాడు, వీళ్ళు నడుచుకుంటూ వెళ్తే మార్గంలోనే పడిపోతారు, వీళ్ళకి ఆహారం పెట్టండి. అయ్యా మన దగ్గర ఏమి లేవు అంటే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, వాటిని ఆశీర్వదించి ఇచ్చేస్తారు. అంటే 3 రోజులు అన్నపానములు మర్చి కదా, అన్నీ మర్చి సమస్తమును మర్చి కదా 3 రోజులు ఆయన మాటలు విన్నారంటే ఎంత గొప్పగా ఆయన బోధించి ఉండొచ్చు, ఎంత చక్కగా ఆయన బోధించి ఉండొచ్చు. ఆయన మాట్లాడుతుంటే ఆ మాటలు కదా వారికి ఎంత వినసొంపుగా ఉన్నాయి. మనం వింటాం. ఇప్పుడు వచ్చి మీరు 1 అర్ధ గంట అవుతుంది ప్రసంగం ప్రారంభించి. ఎన్నిసార్లు ఇంటి గురించి ఆలోచించారు, ఎన్నిసార్లు భర్త గురించి ఆలోచించారు, ఎన్నిసార్లు పిల్లల గురించి ఆలోచన చేశారు కదా. ఏదో ఒక ఆలోచన, కాళ్ళు నొప్పి వస్తుంది, ఏళ్ళు నొప్పి వస్తుంది, అన్నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. దేనిని బట్టి కదా, వాక్యాన్ని బట్టి. అంతసేపు చెప్తుండే అయ్యారు, అంతసేపు చెప్తుండే కదా ఆలోచన. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు శరీర బలహీనత. కానీ యేసు ప్రభు మాట్లాడుతుంటే 3 దినములు అన్నం మరిచారు, నీళ్లు మరిచారు, అన్నీ మర్చిపోయి ఆయన మాటలు వింటూ కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన మాట్లాడుతుంటే దేవుని బిడ్డలారా, ఎమ్మాయి మార్గంలో 2 శిష్యులు ఆ ఎమ్మాయి మార్గంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అనుకుంటున్నారు, ఆయన అదృశ్యుడైన తర్వాత వాళ్ళు అనుకుంటున్నారు, ఈయన మన హృదయం అంటే ఈయన మనతో నడవలో అంటే మార్గంలో మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో మండుచుండలేదా అంటే ఆయన మాటలు మన హృదయాన్ని, మన జీవితాన్ని, మన స్వస్థతను, మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగలవు. ఆయన మాటలు మన ప్రాణమును, మన ఆత్మను, మన శరీరాన్ని ప్రభావితం చేయగలవు. ఆయన మాటలు మన యొక్క సమృద్ధిని, మన సంతృప్తిని కదా, మన సంపదను దేవుని బిడ్డలారా ప్రభావితం చేయగలిగిన మాటలు. యేసుక్రీస్తు మాటలు కేవలము ఆత్మ సంబంధమైనవి మాత్రమే కాదు, అన్ని వేళలలో, అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాలకు అనుకూలంగా ఆయన వాక్యములు బోధించాడు. ఆయన మాట ఎప్పుడైనా సరే నిన్ను తాకవచ్చు. ఆయన మాటలు విని కదా ఆ మాటలు అనుసరిస్తే ఏ విధము చేతనైనా ఆ మాటలు నిన్ను సర్వసత్యంలోనికి, క్రీస్తు యొక్క మార్గంలోనికి, నిత్యరాజ్యంలోనికి నడిపించగలవు. ఆయన మాట మనం వినాలి. ఆయన కంటే అంటే ఆయనలాగా బోధించే బోధకుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. కొంతమంది 7 గంటలు 8 గంటలు ప్రసంగిస్తూ ఉంటారు. వాళ్ళు ప్రసంగిస్తూ ఉంటే ఇన్ని గంటలు అయిందని కూడా మనకు తెలియదు. అంతగా బోధిస్తూ ఉంటారు. కానీ వాళ్ళందరికంటే ఈ లోకంలో ఉన్న గురువులందరికంటే, బోధకులందరికంటే, ఉపాధ్యాయులందరికంటే యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయుడు, ఉన్నతమైనటువంటి గురువు. అందుకే ఆయన మరియా అని చెప్పగానే రబ్బుని అని అంటాం కదా. ఆయనను గుర్తుపట్టలేదు కదా. ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత తోటమాలి అనుకున్న, అయ్యా నువ్వన్న ఎత్తకపోయినావు ఆ యేసు ప్రభువుని, నువ్వన్న తీసుకుపోతే నాకు చెప్పు, నేను మోసుకొని వెళ్తాను. ఆయన అంటున్నాడు మరియా అనగానే రబ్బుని అంటే ఆయన పిలుపులో ఉన్నటువంటి ప్రత్యేకత, ఆయన పిలుపులో ఉన్నటువంటి మాధుర్యము, ఆయన పిలుపులో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని ఆమె గమనించింది. ఆయన మాటలో ఉన్నటువంటి ఆ ప్రత్యక్షతను ఆమె గమనించి రబ్బుని బోధకుడా కదా, నీ మాటలు కదా ఆయన బోధించి ఆయన బోధకుడని ఆమె గ్రహించి యేసుక్రీస్తు అంటే ఆయన మాటలు కదా ఎంత శ్రేష్టమైనవిగా, ఎంత ఉన్నతమైనవిగా ఉన్నావో మనం గమనించాలి. వాక్యం వింటున్న మనందరం కూడా యేసుక్రీస్తు మాటలు కేవలం ఆత్మ సంబంధమైనవి మాత్రమే కాదు, వినడానికి మాత్రమే కాదు, అవి అనుసరించడానికి చాలా ఉన్నతమైన ప్రమాణములు కలిగినవి. మన జీవితాలకు సరిపోయేటువంటి మాటలు, జీవితాలకు మాత్రమే కాదు, ఈ ప్రపంచ గతిని మార్చగలిగిన మాటలు, ఈ ప్రపంచమును నూతన సృష్టిగా మార్చగలిగిన మాటలు, ఈ ప్రపంచాన్ని కదా వస్త్రం వలె మార్చి నూతన సృష్టిగా, నూతన ఆకాశమును, నూతన భూమిని చేయగలిగిన మాటలు. దేవుని బిడ్డలారా,
ఆయన మాటలు నీవు వింటే జ్ఞాన మార్గంలో, యథార్థ మార్గంలో నీవు నడుచుకుంటావు, నువ్వు బ్రతుకుతావు, నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. నీవు పరిగెత్తినా కదా నీ పాదము రొట్టెలదు, నీవు అడుగు పెట్టినా నీ అడుగు ఇరుకున పడదు. దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ యథార్థతను బట్టి, నీ భక్తిని బట్టి, నువ్వు వాక్యాన్ని అనుసరించడాన్ని బట్టి నువ్వు శ్రమ అనుభవించిన, కష్టం అనుభవించిన వాటన్నింటిలో నుండి విడిపించగలవు, వాటన్నింటిలో నుండి నిన్ను తప్పించగలరు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు నీ శరీరంలోకి ఎదురయ్యే ప్రతి అనారోగ్య పరిస్థితుల నుండి కూడా ఆయన మాట నీకు స్వస్థతనిస్తుంది, ఆయన మాట నీకు ఆరోగ్యం ఇస్తుంది. ఆయన మాట ద్వారా దురాత్మలను, అంధకారపు శక్తులను అంటే వాటన్నింటిలో నుండి వారిని విడిపించినట్లుగా మనం చూస్తాం. రోగమైన, దురాత్మైన, అది ఎట్టి వ్యాధి కలిగినదైనా సరే దేవుని యొక్క వాక్యము అంటే యేసుక్రీస్తు యొక్క మాటలు కదా మన జీవితం అంతటికి సరిపోయిన మాటలు. బలహీనంగా ఉన్నాం కాబట్టి వాక్యం వినకుండా ఉందాంలే అనుకుంటే సరిపోదు. ఒకవేళ వినలేకపోతే టీవీ పెట్టుకుని అయినా ఆ వాక్యం అలా వింటుంటే దేవుని బిడ్డలారా, వాక్యం మనతో మాట్లాడుతాం. నేను 2 కుటుంబాలు గమనించాను. రాబర్ట్ గారు వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా వాక్యమే, తర్వాత ఎస్తేరమ్మ గారు వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా వాక్యమే, తర్వాత దేవానందం గారు వాళ్ళ ఇంట్లో కూడా వాక్యమే విన్నాను. తర్వాత ఏం చూస్తారో నాకు తెలియదు మీరందరూ, కానీ నేను ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో నాకు వినపడేది ఏంటంటే వాక్యము. అలా అంటే వాక్యము ఎవరు బోధించినా అది పరిశుద్ధ గ్రంథముల నుండి చెప్పబడుతున్నటువంటి మాట కాబట్టి ఆ మాట మనలను జీవింపజేస్తుంది, ఆ మాట మనలను బ్రతికిస్తూ ఉంది. సరి అయినటువంటి మార్గంలో, భక్తి మార్గంలో దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఆరోగ్యకరమైన జీవితంలో అంత మాత్రమే కాదు, మనలను నిత్య మార్గంలోనికి నడిపిస్తుంది. కాబట్టి మనందరం కూడా యేసుక్రీస్తు మాటలు, ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనము చదువుతూ వాక్యానుసారంగా జీవిస్తే ఆయన మాటలు మన జీవితాన్ని ఏ స్థితికైనా మార్చగలదు, ఎంత ఉన్నతమైన స్థితిలోనికైనా మనలను నడిపించగలదు. కాబట్టి మనందరం కూడా యేసుక్రీస్తు యొక్క మాటలు వింటూ ఆయన బోధించడం మాత్రమే కాదు, ఆ బోధించిన దాన్ని కూడా ఆయన అనుసరించి జీవించాం. శత్రువుల కొరకు ప్రార్థన చేయలేదా? బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి. అయ్యా వీరేం చేయొచ్చు తండ్రి, వీరేం చేయించున్నారో వీరేరుగురు కనుక కదా. ఆయన బోధించడం మాత్రమే కాదు, ఆయన అనుసరించి జీవించాం. మనందరం కూడా వాక్యం వినడం మాత్రమే కాదు, వినిన దానిని బట్టి జీవిస్తూ ఆయన యొక్క రాజ్య వ్యాప్తిలో, పరలోక రాజ్య విస్తరణలో మనం కూడా పాలుభాగస్తులుగా మార్చబడుటకు పరిశుద్ధ ఆత్మదేవుడు తన కృప సహాయం మనందరికీ దయచేయను గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడ, మహోన్నతుడ, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యం ధ్యానించడానికి అయా మాతో మాట్లాడిన తండ్రి, మాకు కృప చూపించిన దేవునికి స్తోత్రాలు. అయా నీ మాటలు అయా జ్ఞాన మార్గంలోనికి నడిపిస్తాయి, అయా నీ మాటలు యథార్థ మార్గంలోనికి నడిపిస్తాయి, నీ మాటలు శ్రమలో నుండి, కష్టంలో నుండి తప్పిస్తాయి. అయా నీ మాటలు అయా గోప్రభా మరి ఎలాంటి దురాత్మలతో పీడించబడినా, ఎలాంటి పాపంలో ఉన్నా, ఎలాంటి రోగములు ఉన్నా వాటన్నింటిలో నుండి తప్పించగలిగిన నీ మాటలు ప్రభా మేము విని అయా మా జీవితానికి సరిపోయే మాటలు ప్రభా, మా యొక్క ఆత్మీయ జీవితానికి, మా యొక్క శారీరక జీవితానికి, మా యొక్క అయాగో ప్రభా మరి జీవితం అంతటికి సరిపోయేటువంటి మాటలను మేము అనుసరించి మా ప్రాణాత్మ దేహ విలువలన్నింటిలో ప్రభా వాక్యాన్ని నింపుకొని వాక్యానుసారంగా జీవిస్తూ అయాగో ప్రభా కుటుంబానికి ఒక మంచి యజమానురాలుగా అయాగో తల్లిదండ్రులకు మంచి బిడ్డలుగా మమ్మల్ని మార్చండి, దేశానికి మంచి పౌరులుగా మార్చండి, పరలోక రాజ్యానికి మంచి అయాగో పరలోక సంబంధమైన పౌరులుగా మమ్మల్ని నీ మాటల ద్వారా మార్చమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. 2000 సంవత్సరాల క్రితము నువ్వు మాట్లాడిన ప్రతి మాట నేటికి అనేక మందిని ప్రభావితం చేస్తూ ఉంది, అనేక మంది నాస్తికులను దేవుడు ఉన్నాడని ప్రకటించేవారుగా మారుస్తూ ఉంది. కాబట్టి తండ్రి అయాదుగు ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో నాతో మాట్లాడిన ఈ మాటలే ప్రపంచం అంతటిలో కూడా అయా ఈ మాటలు ప్రభా మరి అందరూ ధ్యానిస్తూ వాక్యానుసారంగా మేము జీవించుటకు నీ కృపా సహాయం దయచేసి నిత్య జీవంలోనికి వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మనందరము లేచి నిలబడి ఉండగా అపోస్తలుడా